కేటీఆర్‌ను చూస్తుంటే ఇగో ఇసొంటి మాటలు నిజం అనిపిస్తుంటాయి. పతారుంటే పవర్లున్నా లేకున్నా హిమ్మతుంటది. తిరిగిన తొవ్వను బట్టి పలకరించేటోళ్ళు పలకరిస్తారు. ఇంతకుముందు చేసిన కొన్ని పనులు ఎలకాలం కాపాడుతుంటాయి. పవర్‌తోని సంబంధం లేకుండా ఇజ్జత్ దక్కించి విమానం ఎక్కిస్తాయి. ఇగో ఈ మాటలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి కరెక్ట్ సరిపోతాయి. నిన్న మొన్నటిదాకా ఓ వెలుగెలిగిన కేటీఆర్ చేతులు ఇప్పుడు పవర్ లేదు. కానీ ఆయన ఐటీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఎంచుకున్న పరిచయాలు, చేసిన పనులు, టెక్నాలజీ మీద, ఫ్యూచర్ జనరేషన్ మీద ముందు చూపుతోని ఫౌండేషన్ ఏసిన టీ హబ్ అసొంటియి అప్పుడప్పుడు యాద్ చేస్తూనే ఉన్నాయి. మంత్రి హోదాలు ఉన్నప్పుడు అమెరికా అసొంటి దేశాలు, హార్వర్డ్ అసొంటి యూనివర్సిటీలు పిలిస్తే అందులో పెద్ద తారీఫేం లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పిలిపొచ్చిందంటే అది ఉత్తమ ముచ్చట కాదు. ప్రపంచంలోనే ఫేమస్ యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో మాట్లాడేటందుకు ఆయనకు మళ్ళోసారి ఛాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 18వ తారీఖు నాడు హార్వర్డ్ యూనివర్సిటీలో 21వ ఇండియా కాన్ఫరెన్స్లో మాట్లాడాలని బిజినెస్ స్కూల్ స్టూడెంట్లు కేటీఆర్ సార్కు ఇన్విటేషన్ పంపారు. విద్యావేత్తలు, బిజినెస్ మెన్లు ఇంకా తోపు లీడర్లు ఈ ప్రోగ్రాంకు పోతారట. ఇక ఈ కాన్ఫరెన్స్ లో ఆర్థిక అంశాల మీద కేటీఆర్ సార్ స్పీచ్ ఇస్తారట. ఇక అందుకోసం ఈ నెల 17వ తారీఖు నాడు అమెరికా పోతున్నట. ఇక బయట దేశాలలో పెద్ద పెద్ద యూనివర్సిటీలల్లో ఇటువంటి స్పీచ్లు కేటీఆర్ సార్ మస్తుగానే ఇచ్చిండు కానీ అవన్నీ పవర్ ఉన్నప్పుడు జరిగినాయి. ఇది అట్లా కాదు కదా. ఏదేమైనా కేటీఆర్ సార్కి ఇటువంటి అరుదైన గౌరవం దక్కే వరకలా నిజంగా ఇది మస్తు గొప్ప ముచ్చటాన్ని ఖుషి అవుతారు కరడు కట్టిన కారు కర్తలు కేటీఆర్ అభిమానులు.